పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం గంగినేని ఫంక్షన్ హాల్ నందు 2 ఏళ్ల నమ్మకం విజయోత్సవ సభలో పార్లమెంట్ సభ్యులు మరియు సహచర శాసనసభ్యులతో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిన జగన్, ఉపాధ్యాయులను బ్రాందీ షాపు దగ్గర నిలబెట్టిన జగన్. వైసీపీ హయాంలో రాక్షస పాలన జరిగింది. జగన్ పాలనలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో భూములు కాజేసే ప్రయత్నం, గతంలో అనేక రాజకీయ హత్యలు జరిగాయి. జగన్ ఫుట్బాల్ను కొట్టినా బుద్ధి రాలేదు. సమాజం నుంచి జగన్ వెలివేయాలి. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నాయి. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం. రాజధాని తరలించడం జగన్ తాత వల్ల కూడా కాదు. 3 రాజధానుల పేరుతో దోచుకున్నారు. ప్రజాపాలన కావాలో గొడ్డలి పార్టీ కావాలో ఆలోచించండి అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చీఫ్ విప్గా, ప్రభుత్వ చీఫ్ విప్గా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ అవకాశంతో వినుకొండ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అని అనడానికి నిదర్శనం ఇప్పుడు ఆయన కంపారిజన్ స్టేట్మెంట్ మీ అందరికీ చూపించారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ నాయకులు, మన కృష్ణదేవరాయలు గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పెద్దలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా, మరీ ముఖ్యంగా మీ శాసనసభ్యులు ఆంజనేయులు గారు, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చాలామంది చెప్పారు. ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన రోజు మరుక్షణమే 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నాడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. పథకం ప్రకారం ప్లాన్ వేసుకున్న తర్వాతనే ఈ రాష్ట్రంలో ఇసుక పాలసీని అనౌన్స్ చేశాడు. మద్యం పాలసీ మరి నడుస్తూనే ఉంది. మద్యం పాలసీ నడుస్తున్నప్పుడు ఇసుక పాలసీని ఎందుకు ఆపావు? నువ్వు కొత్త పాలసీ అనౌన్స్ చేసే వరకు కూడా పాత పాలసీని అనుసరించవచ్చు కదా. కానీ 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనుడు ఎవరైనా ఉన్నాడు ముఖ్యమంత్రిగా అని అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ వెన్నుపోటు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మోసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రతిసారి చెప్తానని ఇప్పుడు కాదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఒక మోసం అని చెప్పేసి ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. అలాగే అప్పటి నుంచి కూడా మోసపూరితమైనటువంటి మాటలు, అరాచకం, రాక్షస పాలన తప్ప, బూతులు తప్ప నువ్వు ప్రజలకి నేర్పింది ఏంటి, చేసింది ఏంటి అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ మన జీవి ఆంజనేయులు గారు ఈ 2 సంవత్సరాల్లో ఆయన వినుకొండ నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి కంపారిటివ్ స్టేట్మెంట్స్తో సహా ప్రజలకు చూపించారు. ఆ దమ్ము వైసీపీ నాయకులకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ శవరాజకీయాలు చేస్తూ ఆయనకు మొదటి నుంచి అలవాటు శవరాజకీయాలు చేయటం. అది పోలా 5 సంవత్సరాల పాలన తర్వాత కూడా ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి రాలా. ఇంకా ఇందాక మా బ్రహ్మారెడ్డి చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లికి పొట్టేళ్ళు బలిచ్చినట్టు బలిస్తామని చెప్పేసి. నేను ఒక్కటే అడుగుతున్నా వైసీపీ నాయకులకి, అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వం కావాలా, హత్యలు చేసేటువంటి ప్రభుత్వం కావాలా? ఒక్కసారి ఆలోచించుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా అయితే 2024లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారో అంతకన్నా గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను వేదిక ద్వారా వారిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జీవి ఆంజనేయులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.